ఇప్పుడు టీ షర్ట్ అన్నాం అనుకోండి మ్యామ్. ఆ టీ షర్ట్ అనేది మనకి విజువలైజేషన్ లేకుండా మనం డైరెక్ట్గా కొంటాం మ్యామ్. నో సార్. శారీ అన్నాం, శారీ అనే పదం మాత్రం వాడాం. ఆ శారీ అనే పదం మాత్రం వాడినప్పుడు ఏంటంటే అది క్లారిటీ వస్తుంది వాళ్ళకి. నో సార్. ఎందుకంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ షాప్ ఉంటాయి. అనేది ఓకే కానీ శారీ పర్చేస్కి ఉపయోగపడుతుందన్నమాట. సో ప్రోడక్ట్ అనేది చూడడానికి చాలా వరకు ఇష్టపడతాం. ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో అన్నీ ఉండేవి ప్రోడక్ట్సే. ఓకే. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్న ప్రోడక్ట్స్ అనేవి వచ్చాడికి అది మనం ఇంట్రెస్ట్ పట్టి మాత్రమే తీసుకోగలం కానీ డైరెక్ట్గా వాళ్ళు కీవర్డ్ బేస్ చేసుకుని వాళ్ళు పర్చేస్ చేస్తారని చేయడానికి లేదు. ఎస్ సార్. సో అదొక హ్యూజ్ ప్రాబ్లం అన్నమాట. సెకండరీ వచ్చేవాడికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే కస్టమర్స్ ఉన్నారో అక్కడ అడ్వర్టైజ్ చేయాలంటారు కదా ఆఫ్లైన్ అవును సార్. మార్కెటింగ్లో. ఇప్పుడు అవును. థియేటర్స్ అనేది ఇదివరకు మాల్స్ ఉండేవి కాదు. మాల్స్ లేనప్పుడు ఏంటంటే థియేటర్స్ బయట ఎక్కడైతే ఛాన్స్ ఉంటుందో అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ప్లేస్ చేసేవాళ్ళు. సో కస్టమర్స్ ఎవరైతే కనుక మూవీస్కి వస్తారో ఆ మూవీస్కి వచ్చిన వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తారని చెప్పి. ఎస్ సార్. సో ఇప్పుడు ఏంటంటే అదే విధంగా అట్ ప్రజెంట్ మనం మార్కెట్ చూసుకుంటే కనుక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేటికి అవైలబుల్ ఉంది సోషల్ మీడియా మార్కెటింగ్లోనే. సారీ, సోషల్ మీడియా మీద. సోషల్ ఎస్ మీడియాలో సార్. ఉండడం వల్ల మనకి ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ బిలియన్ పీపుల్స్ ఉండేటప్పటికీ మన ఆపర్చునిటీస్ని వదులుకోవడానికి అవకాశం లేదు. సో కస్టమర్ ఓకే. ఉన్న చోట మనం అడ్వర్టైజ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మనం కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఏ దానికి చూస్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ ఏ ప్రోడక్ట్కి వర్కౌట్ అవుతుంది అనే చాయిస్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్విట్టర్ ఉంది మ్యామ్, ఆర్ ఎక్స్ అంటాం ఇప్పుడు. ఓకే, ఎక్స్ అనేది వచ్చేవాడికి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి ఏ ప్రొడక్ట్స్ అయితే రన్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఎక్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది, సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఓకే. ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఎటువంటి ప్రోడక్ట్ సేల్ చేయగలుగుతాం దీని లోపల? మొబైల్ న్యూ లాంచ్. లాంచ్. లాంచ్ అనేది ఎందుకు చెప్పారు మీరు? ఎందుకంటే ఇది కొత్త న్యూస్ ప్రోడక్ట్ అనే మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి న్యూస్ అక్కడ ఎక్కువ అనేది మంది మేజర్ ప్లాట్ఫామ్ యాక్టివ్గా న్యూస్ మేము ఉంటారు. అది. న్యూస్ వచ్చే ఎక్స్ అనేది వచ్చాడికి ఏంటి రియల్ టైం న్యూస్కి ఈక్వలెంట్ మ్యామ్ అది. ఓకే. రియల్ టైం న్యూస్కి ఈక్వలెంట్ కాబట్టి సో ఏదైతే కనుక సోషల్ మీడియాలో ఒక వైరల్ ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వాలంటే కనుక అది ఎక్స్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఏదైనా ఫోటో పెట్టినా కానీ లేదంటే ఎస్ సార్. కనుక అది ఎందుకు పాపులర్ ఒకే ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిందంటే ఎందుకంటే అది లైవ్ న్యూస్ తో సమానం అన్నమాట. యా ఇప్పుడు మొన్న. ఒక మీడియా ఛానల్ మాత్రంకి కంట్రోల్ లేకుండా ఒక పబ్లిక్ ఎస్. కి న్యూస్ కి ఛానల్ కి ఆప్షన్ ఇచ్చానంటే కనుక పబ్లిక్ స్పీకింగ్ ఫర్ పీపుల్ న్యూస్ కింద అనుకుంటే కనుక అది ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే. వాట్ ఇట్ సార్. సో ఈ విధంగా ఉండడం వల్ల ఈ ప్లాట్ఫామ్ వచ్చాడికి ఓన్లీ న్యూస్, లేదంటే మీకు న్యూ షోరూమ్ ఓపెనింగ్, లాంచ్ ఈవెంట్, లేదంటే మీకు అవార్డు వచ్చింది అవార్డు, అట్లాంటివి మాత్రమే దీంట్లోకి ప్రమోషన్ చేసుకొని ఒక బ్రాండ్ అనేది మీ బ్రాండ్ కూడా ఒక పెద్ద బ్రాండే అని చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. కానీ అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక టీ షర్ట్ అనేది సేల్ చేయడం మీ వల్ల కాదు. నో సార్. ఎందుకంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియా అయిపోతుంది ఆడియన్స్ కదా. మైండ్ సెట్, ఆడియన్స్ వాళ్ళు వచ్చే పర్పస్ వేరు. రియల్ ఎస్టేట్ ఎస్. పెట్టడానికి లేదు, ఇట్లాంటివన్నీ లేదన్నమాట. అదే విధంగా ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్నాప్చాట్ ఓకే. అనుకోండి. ఈ స్నాప్చాట్ వచ్చేటికి ఏంటంటే మేజర్గా పీపుల్ జెన్జీస్కి ఒక గ్రాబింగ్ అటెన్షన్ గ్రాబింగ్ కోసం మాత్రం వర్కౌట్ అవుతుంది. సో జెన్జీ ఒక ప్రోడక్ట్ ఏమన్నా ఉంటే కనుక మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఓకే.
ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో వచ్చేవాడికి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ చేసినా యూజ్ చేసుకోవచ్చు. ఒక టీ షర్ట్ అన్నా సెల్ చేసుకోవచ్చు. ఒక సర్వీస్ అన్నా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అదేవిధంగా ఫేస్బుక్ కూడా. కానీ ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ అనేది స్టార్ట్ అయింది మేజర్గా వచ్చేవాడికి మన ఫ్రెండ్స్తో కనెక్ట్గా ఉండడానికి. అవును సార్. ఓకే. కానీ ఒక యూట్యూబ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్‌తో కనెక్షన్ కోసం కాదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఏదైనా షేర్ చేసుకోవడానికి అనుకో వాట్సాప్. ఆ! వాట్సాప్ వచ్చేటికి ఏదైనా షేర్ చేసుకోవడానికి, మనకు తెలిసినోళ్ళతో మనం మన గురించి స్టేటస్ ప్లేస్ చేసుకుంటాం. ఇవన్నీ వచ్చేటికి మనకు తెలిసినోళ్ళకి మాత్రమే ఆళ్ళకి కనపడాలని. సో, ఎస్. ఇలా వేరియేషన్ ఆఫ్ ఏంటిది ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ చాయిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. ఆడియన్స్‌ని మనం ఏ విధంగా అండర్‌స్టాండ్ చేసుకుంటాం అంటే, మీకు బయర్ పర్సోనా గుర్తుందా మ్యామ్? ఎస్ సార్. ఉంది సార్. సో, సేమ్ అదే బయర్ పర్సోనాలో ఇక్కడ మనం చేయబోతున్నామట. డెమోగ్రఫిక్స్ గాని, ఓకే. ఇంట్రెస్ట్ గాని, బిహేవియర్ గాని వీటిని బట్టి మనం ఒక కస్టమర్‌ని ఐడెంటిఫై చేసుకొని, మన యొక్క ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ఏమవుతే గనక మనం రియల్ టైమ్‌లో మెజర్ చేసి అచీవ్ చేయాలనుకుంటున్నామో, ఒక స్మార్ట్ సెట్టింగ్ గోల్స్ ద్వారా మనం వీటిల్ని అచీవ్ చేస్తామన్నమాట. ఎస్ సార్. సో, నైకీ వచ్చేటికి ఎగ్జాంపుల్. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోకి ప్లేస్ చేసుకుంటూ ఉంది. ఎందుకంటే అది ఎక్కువ 18-25 పీపుల్‌ని ఎక్కువ రీచ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. ఎక్కడ ఎస్. ప్రొడక్ట్ బై అనేది ఉండదు నైకీలో. ప్రొడక్ట్ చూపిస్తారు లేదంటే గనక ఆళ్ళు రన్ చేయడం చూపిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ వచ్చేటికి బై అనే వర్డ్ వాడడం చాలా వరకు రేర్ మాట. ఓకే. సో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో చూడండి ఇప్పుడు ఇది డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా! ఎస్ సార్. ఏజ్ డిఫరెన్సెస్ ఇవన్నీ. ఇది ఏజ్ ఓకే. డిఫరెన్స్, ఇది కంటెంట్ డిఫరెన్స్, ఇది స్ట్రాటజీ డిఫరెన్స్. ఇవి వచ్చేటికి కాన్స్ మాట. ఇక్కడ కూడా చూడండి ఇది వర్డ్ స్ట్రీమ్ నుంచి తీసుకుంది ఇదే. ఎస్ సార్. సో, ఈ విధంగా ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది మనం చూజ్ చేసుకుంటున్నాం దాన్ని బట్టి ఇక్కడ చూడండి. స్నాప్‌చాట్ వచ్చేటికి 13-17 ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఎస్ సార్. సో, కనిపిస్తుంది. టీన్స్. సో, ఈళ్ళకి బయింగ్ పవర్ లేకపోయినా కూడా మార్కెట్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఈళ్ళు ఉపయోగపడతారన్నమాట. ఎస్ సార్. కరెక్ట్. సో, ఇప్పుడు వీటిల్లో వచ్చేటికి మనం మేజర్‌గా మనం ఎందుకు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది చూజ్ చేసుకుంటున్నామో, దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ. ఆర్గానిక్, పెయిడ్. ఓకే. ఆర్గానిక్ వచ్చేటికి ఏంటంటే, నా రెగ్యులర్‌గా పోస్టులు చూస్తూ ఉంటాము. దాంట్లో హ్మ్. వచ్చేటికి ఎక్కడ కాల్ టు యాక్షన్స్ మేజర్‌గా ఉండవు. కానీ ఫోను నంబర్ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ మామూలుగానే ఉంటాయి. కానీ మనం ఫాలో అయ్యి అట్లాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి అది కనబడుతుంది మనకి. ఎస్ సార్. కానీ ఒక పెయిడ్ మార్కెటింగ్ వచ్చేటికి ఎగ్జాక్ట్‌గా ఎవరికి మనం చూపించాలనుకున్నామో వాళ్ళని టార్గెట్ చేసి మన అడ్వర్టైజ్‌మెంట్ చూపిస్తామన్నమాట. యాహ్! సో అక్కడ కాల్ నౌ అనే ఒక ఆ! బటన్ గాని, యాక్షన్ గాని వస్తుంది. మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా వాళ్ళ వెబ్‌సైట్ కాడికి వెళ్లి మెసేజ్‌కి వస్తుంది. అవును. సో ఇప్పుడు యాహ్! దీంట్లో మేజర్‌గా మనం తెలుసుకోవాల్సింది ఒక ప్లాట్‌ఫార్మ్స్ వైస్‌గా తీసుకుంటే గనక మెటా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే గనక బోత్ ఫేస్‌బుక్ అండ్ ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ రెండిట్లి యొక్క అడ్వర్టైజ్‌మెంట్‌లు ఒకే ప్లాట్‌ఫార్మ్ నుంచి రన్ చేస్తున్నాము. అది మెటా యాడ్స్ నుంచే. ఇప్పుడు ఓకే సార్. ఒక్కొక్క సోషల్ మీడియా ఒక డిఫరెంట్‌గా యాస్పెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదొచ్చేవరకు మీరు చూస్తున్నారనుకోండి, ఇవన్నీ ఆర్గానిక్ పోస్ట్‌లు ఇవన్నీ. కానీ ఇది యెస్. స్పాన్సర్డ్ మాట. ఓకే. ఇది స్పాన్సర్డ్ ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేసి వై యామ్ ఐ సీయింగ్ దిస్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఆళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఓకే. వ్యూ ఆన్ ఓపెన్ యూఐ వాంట్స్ టు షో యూ అడ్వర్టైజ్‌మెంట్. ఎందుకు అడ్వర్టైజ్‌మెంట్ చూపించాలనుకుంటుంది? ఎందుకంటే ప్రైమరీ లొకేషన్ మీది ఇండియా.
మీ వయసు వచ్చేటికి 18 కన్నా ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ స్పీక్ చేస్తారు మీరు. దాని తర్వాత యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పిహెచ్పి అండ్ మోర్. సో ఇది వాళ్ళ టార్గెటింగ్ మాట ఇదే. గాట్ ఇట్ సార్. సో ఎవరు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటారు అక్కడ, యువర్ డేటా దగ్గర వారు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అక్కడ యాడ్ చేసి ఉంటారు. అవును మ్యామ్. ఇప్పుడు ప్రపంచం నుంచి ఇండియాని ఒక సర్కిల్ గీసారు వీళ్ళు. ఎస్. ఇండియాలో 18 అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఈ 18 అండ్ అబోవ్లో ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ తీసుకున్నారు. మళ్ళీ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్లో పిహెచ్పి అండ్ మోర్ లాంగ్వేజెస్ మాత్రమే చూస్తున్నారు. ఈ పిహెచ్పి అండ్ మోర్ లాంగ్వేజ్లో మళ్ళీ చూసుకోవచ్చు మీరు. ఓకే. సి++ నాది వచ్చేటికి వెబ్సైట్ డెవలప్మెంట్ మీద ఉంటుంది ఇది. సో ఎస్ సార్. ఎంత క్లియర్గా క్లాసిఫికేషన్ అనేది ఉంది చూడండి. అవును సార్. ఓకే. సో ప్రతి అడ్వర్టైజర్ ఎవరైతే కనుక ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఈ పర్టికులర్ పర్సన్ యొక్క బిహేవియర్ మీద డిపెండ్ ఇచ్చండి. ఇది కూడా స్పాన్సర్డ్. అవును సార్. ఇది చూడండి. మళ్ళీ ఇక్కడికి వెళ్తే కనుక ప్రైమరీ లొకేషన్ ఇండియా, సెట్ టు ఏజ్ 18 అండ్ ఓల్డర్, బీన్ హాష్ లిస్టెడ్, ఎమర్జెంట్ బిజినెస్. నేను ఇలా వెబ్సైట్ విజిట్ చేశాను అనమాట. సో ఓకే. విత్ ఇన్ఫర్మేషన్ మేడ్. సో ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేశాను, లేదంటే కనుక వాళ్ళకి లాగిన్ చేశాను. ఇవన్నిటి వల్ల నా యొక్క ఫేస్బుక్ పేజ్కి వీళ్ళు టార్గెట్ చేసి అడ్వర్టైజ్ చేస్తున్నారు అనమాట. సో ఓకే సార్. ఇది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఇక్కడ మీ స్పాన్సర్ చూడొచ్చు. అవును సార్. సో ఇప్పుడు నార్మల్గా పోస్ట్ చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ ఈ నార్మల్ పోస్ట్ కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది చూడండి. ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఆ, దీని యొక్క వెయిటేజ్ కింద లెక్కేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ వచ్చేటికి లైక్, కామెంట్ ఆర్ షేర్ అని ఎందుకు అడుగుతున్నారంటే ఈ యొక్క పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్ యొక్క వెయిటేజ్ పెంచడానికి. ఓకే. ఆ వెయిటేజ్ అనేది ఎందుకు పెంచాలనుకుంటున్నారంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఈ ఎస్. ఫిల్టరేషన్ జరుగుతూనే ఉంది. సో ఓకే. బేసిక్గా చూసుకుంటే కనుక ఒక ఫేస్బుక్ ఫీడ్లో ఏది చూపిస్తుంది, ఏది కనబడుతుంది అని చూసుకుంటే కనుక దాంట్లో ఓకే ఒక్క సెకండ్ ఇంకా సింపుల్గా ఇది చూడండి మ్యామ్. ఇది సింప్లెస్ట్ ఫామ్. ఇది క్లియర్గా ఉందంటే ఇది ఎడ్జ్ ర్యాంక్ అంటమాట. ఓకే. ఓకే ఒక సెకండ్, నేను ఆల్రెడీ ఉందేమో చూస్తాను. ఆ, ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏ పోస్ట్ ఎవరికి చూపించాలి అని చెక్ చేసుకుంటే కనుక దానికి అఫినిటీ ఉండాలి. అఫినిటీ అంటే కనెక్షన్. ఎస్. మనకి ఆ పర్టికులర్ పేజ్కి ఒక కనెక్షన్ ఉండాలి. నేను ఆ పేజ్లో ఏదైనా లైక్ చేసి ఉండాలి, ఫాలో చేసి ఉండాలి, లేదంటే మా ఫ్రెండ్ పేజ్ అయి ఉండాలి, మా ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ అయి ఉండాలి. సో రిలేషన్ అన్నమాట ఫస్ట్. సెకండ్ ఓకే. వచ్చేటికి వెయిటేజ్. ఈ వెయిటేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఎవరైతే కనుక ఆ, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని షేర్లు జరిగినాయి, ఇవన్నీ వచ్చేటికి వెయిటేజ్ కింద మారుతుంది అనమాట. ఓకే. దాని తర్వాత వచ్చేటికి డీకే అంటే ఏంటంటే ఎన్ని రోజులైంది పోస్ట్ చేశాళ్ళు, రీసెంట్గానే పోస్ట్ చేశారా లేదా అనేది. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళారనుకోండి, నేను
ఈ రోజు ఏం పోస్ట్ చేసిందో కనబడుతుంది కానీ లాస్ట్ 5 రోజులు నేను లాగిన్ చేయలేదని చెప్పి లాస్ట్ 5 రోజులు డేటా చూపించదు అది. ఓకే. అంటే వేరే వాళ్ళకి కనిపించదు గానీ, ఎందుకంటే అలా ఫేస్‌బుక్ ఐడీ అంతా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా సార్? నోటిఫికేషన్ వేరు మ్యామ్. ఇప్పుడు నా ఫీడ్ ఉంది ఇది. ఇది నా ఫీడ్. ఆ! ఓకే. ఓకే. ఇప్పుడు ఆ! ఎందుకు ఇది ఓన్లీ 47 మినిట్స్ ముందల జరిగింది నాకు పంపిస్తుంది? ఒక 3 డేస్ ముందల డేటా చూపించొచ్చుగా ఇక్కడ. ఓకే. 3 డేస్ నేను సోషల్ మీడియాలోకి రాలేదు మ్యామ్. ఈ రోజే ఓపెన్ చేశాను. ఈ ఓకే. పోస్టే ఎందుకు ఫస్ట్ చూపిస్తుంది? అంటే ఎందుకంటే లేటెస్ట్ ఇది అప్‌డేట్. రీసెంట్ అండ్ లేటెస్ట్ కాబట్టి. ఓకే. ఓకే. సో, అదే విధంగా చూడండి. ఇది మళ్ళీ ఇప్పుడు యెస్టర్‌డే ఉంది. ఇదెందుకు వచ్చింది? అలా మారుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క విషయం ఓకే. వచ్చేడికి ఒక వెయిటేజ్ వల్ల రావచ్చు. ఒక వెయిజ్ వచ్చేడికి మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. సో, ఇది చూడండి. ఇది 2 మినిట్స్ బ్యాక్. హ్మ్. ఓకే. ఇది 25థ్ ఏప్రిల్. ఈరోజు 27థ్. యెస్ సార్. ఇక్కడ వెయిటేజ్ ఎక్కువుంది దాంట్లో. ఓకే. ఒక్కొక్క దానికి కండిషన్ మారుతుంది. వెయిటేజ్ ఎక్కువుంది. ఇది రీసెంట్ పోస్ట్ కాదో చూసుకుంటుంది. ఈ టోటల్ వచ్చేడికి మల్టిప్లై అయినప్పుడు వచ్చిన వాల్యూకి ఏది మనకి ఫస్ట్ చూపించాలనేది డిసైడ్ అవుద్దిమాట. ఓకే. ఏ సోషల్ మీడియా పోస్ట్ వచ్చేడికి మనకు ఫస్ట్ చూపించాలనేది అర్థమవుతుంది. సో, ఈ విధంగా మనకి ఒక ఆల్గోరిథం బేస్ మీద ఫీడ్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. యెస్ సార్. సో, ఇది మనకి హెల్ప్ అవుతుంది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకు సోషల్ మీడియా వచ్చేడికి ఎప్పుడు డిఫరెంట్ కంటెంటే కనపడుద్ది. నేనిప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఇదే ఫీడ్‌లో ఉన్నాను. నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ సేమ్ పోస్ట్ నాకు కనపడను కూడా కనపడదు. మీరు ఎంతసేపైనా స్క్రోల్ చేసుకోండి. సేమ్ పోస్ట్ ఉందా మ్యామ్ ఎక్కడన్నా? ఆహా! లేదు సార్. ఇదే మ్యామ్ దీని యొక్క డిఫరెన్స్ మాట. ఆల్గోరిథం వచ్చేటికేంటంటే ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ కోసమే చూస్తుంది. ఆ ఫ్రెష్ కంటెంటే చూపించడానికి ట్రై చేస్తూ ఉంటది నాకు. అర్థమైంది కదా మ్యామ్? యెస్ సార్. అంటే మనకి ఫస్ట్ ఏది చూపించాలి ఏంటనేది డిపెండ్స్ ఆన్ డిపెండ్స్ ఆన్ వెయిటేజ్ ఫేస్‌బుక్ ఆల్గోరిథం మాట. ఆల్గోరిథం. ఓకే. ఆల్గోరిథంలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఓకే. అఫినిటీ రిలేషన్, ఒకటి వెయిటేజ్, ఇంకోటి డీకే దట్ ఈస్ డీకే. నథింగ్ బట్ టైమ్ డిలే ఆర్ ఓకే. ఓకే. హౌ రీసెంట్ ద పోస్ట్ ఈస్. రెండోది మన పాత ఫ్రెండ్స్ ఉంటారు. ఏ రోజు వాళ్ళ ఫోటోలు కనపడవు. కానీ సడెన్‌గా ఆళ్ళ బర్త్‌డే అయితే మాత్రం కనపడతాయి. మనకి ఇలా వస్తుంది. అది పాపప్ లాగా మెసేజ్. ఎందుకొస్తాయంటే ఆ రోజు వరకు ఎవరు ఆళ్ళని పట్టించుకోల. ఆ రోజు అందరూ వచ్చేడికి విషెస్ పెడుతూ ఉంటారా, కామెంట్లు పెడుతూ ఉంటారా, లైకులు ఆ! కొడుతూ ఉంటారా ఆ పోస్ట్‌కి. సో, యెస్ సార్. ఎప్పుడైతే గనక ఆ వెయిటేజ్ అనేది పెరిగిపోయిందో, అందువల్ల మీకు కనబడుతుంది గానీ, లేపోతే అసలు కనపడను గూడా కనపడరాళ్ళు. ఓకే. అర్థమైంది కదా మ్యామ్? యెస్ సార్. ఏమైనా డౌట్ ఉందా మ్యామ్? అండ్ ఇందాక నైకాలో ఎక్కడే గాని బై అనే వర్డ్ కనిపించదు అని చెప్పారు అది కదా! ఆళ్ళ బ్రాండ్ ప్రిఫరెన్స్ అది. ఓకే. ఆళ్ళ ఓకే. మార్కెటింగ్ ఓన్లీ స్ట్రాటజీ బ్రాండ్. యూజ్. ఓకే. వాళ్ళు ఓకే. ఈ పదాలు వాడితే గనక ఎక్స్‌పీరియన్స్ పోతుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా యూజ్ చేస్తున్నారన్నమాట అంతే. ఓకే. బై అనే పదం యూజ్ చేయకుండా ఇప్పుడు మొత్తం అంతా మీరు ఎక్కడన్నా మీరు చూస్తే గనక ఇమేజెస్ చూడండి నార్మల్‌గా. యెస్ సార్. ఎక్కడన్నా బై అని ఉందా మ్యామ్? నో సార్ లేదు. అది ఆళ్ళ యొక్క బ్రాండ్. మనం ఆ పదం వాడొద్దు. మన బ్రాండ్ వాల్యూ తగ్గించుకోవడంతో సమానం అని ఆళ్ళు ఫీల్ అయ్యుండొచ్చు కదా! సో, ఓకే. అందుకు చెప్పానమాట. ఇప్పుడు మా ప్రొడక్ట్ చూపిస్తే చాలు. దీంట్లో ఏముంది మ్యామ్ అసలు నిజం చెప్పాలంటే? ఆ షూ గూడా ఇంకా బ్లర్‌గా ఉందది. యెస్ సార్. సో, ఒక బ్రాండ్ స్టేట్మెంట్స్‌కొచ్చేటికి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట.
సో బ్రాండ్ కేస్ స్టడీస్ మీకు చదివే కొద్దీ మీకు ఇంకా అర్థం అవుతుందంట ఎందుకు ఇలా ఎస్ సార్. చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక మీకు కైండ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. మా బ్రాండ్ మేము తగ్గించుకోం, కొనండి అని చెప్పి మేమేమి ఎవరిని అడగము, మిమ్మల్ని చెప్పము. బతిలాడడం అని చెప్పి మీనింగ్ మాట. ఎస్ సార్. మీరు కొనకపోవడంతో మాకు సంబంధం లేదు. ఓకే. అప్పుడు ఇంకా ఏంటంటే వాళ్ళు అట్లా అడగట్లేదంటే అది ఎంత క్వాలిటీ అని చెప్పి, అంటే ఎంత మంచి క్వాలిటీ అని చెప్పి అందరూ దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది. సో క్వాలిటీ మాత్రమే మేజర్ ఫోకస్ అండ్ వీఆర్ ఏ బిగ్గర్ బ్రాండ్ దెన్ ఆస్కింగ్ ఫర్ బై. మీకు నచ్చితే రావాలి కానీ మేము చూపించి మేము బతిలాడుకో అన్నట్టుగా ఉంటుంది అది. డైరెక్ట్ గా చెప్పాలంటే అలానే ఉద్దేశం. సో ఫేస్బుక్లో వచ్చేటికి ఏంటంటే ఇప్పుడు వీటిల్లో ఒక బిజినెస్కి ఒక నార్మల్ పర్సన్ ప్రొఫైల్కి పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట. కానీ ఏంటంటే వీటిని పేజెస్ అని పిలుస్తాం అన్నమాట. వీటిని పేజ్ అని పిలుస్తాం వీటిని. ఓకే ఓకే. సార్. సో ఇప్పుడు ఏంటంటే నా పర్సన్ వచ్చేటికి నా పర్సనల్ ప్రొఫైల్ అంటాము. ఈ పేజెస్ క్రియేట్ చేయాలంటే గనక ఒక పర్సనల్ ప్రొఫైల్లోనే క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఎందుకంటే మన యొక్క హిస్టరీ దానికి తెలుసు. మనం ఒక స్పామర్వా లేదంటే కనుక మన గురించి మనం ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ఫేస్బుక్ వాడుతున్నాం అనుకోండి. మనం ఎప్పుడు నెగటివ్ మన బిహేవియర్ దానికి తెలుసు కదా. ఎస్ సార్. మన ఇన్ఫర్మేషన్ దానికి తెలుసు కదా. అవును. దాన్ని బట్టి ఇది ఏం చేస్తుందంటే ఫేస్బుక్ వచ్చేటికి బిలీవ్ చేస్తుంది మనల్ని. ఓకే. ఇప్పుడు బిలీవ్ చేసిన తర్వాత మనం ఒక బిజినెస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే పేజెస్లోకి వెళ్తాము. ఇక్కడ పేజెస్ అని ఓకే. ఉంటుంది చూడండి ఇటువైపున. ఈ ఎస్ సార్. పేజెస్లో వచ్చేటికి ఫస్ట్ మన యొక్క బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ పేజ్ అని ఉంది కదా. ఎస్ సార్ ఉంది. మనం ఆ బిజినెస్ అనేది మీ బిజినెస్ యొక్క పేజ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్గా. ఆ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి 2 రకాలు ఉంటాయి. మన యొక్క ఏదైతే మనం సోషల్ సెలబ్రిటీ అనుకోండి, మన మెయిన్ ప్రొఫైల్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పటి వరకు వచ్చేటికి ఒక నార్మల్ పర్సన్గా బతికిన ఒక పర్సన్ రేపొద్దున వచ్చేటికి ఒక స్టార్గా మారిపోయాడు. ఓకే. ఆ స్టార్గా మారిపోయినాడు అతను వచ్చేటికి తన ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ని ఒక క్రియేటర్ కింద తీసుకుంటాడు అనమాట. లేదు ఒక బిజినెస్ కోసం ఒక ఆర్గనైజేషన్ కోసం అనేది చేసేటప్పుడు ఏంటంటే ఒక పబ్లిక్ పేజ్ కింద కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు బిజినెస్ పేజ్ కింద తీసుకొని దాన్ని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఒక పేజ్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమేమి ఉంటాయి, కస్టమర్ని ఎలాగా ఎంగేజ్ చేయబోతున్నాము, పీపుల్ని ఎలా రీచ్ చేయొచ్చు అనే ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. వీళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ మనం పేజ్ ఇస్తాము, మన పేజ్ యొక్క కేటగిరీ ఇస్తాము, ఒక చిన్న బయో ఇస్తాం అన్నమాట. మనం ఎందుకు ఈ పేజ్ అనేది క్రియేట్ చేసామో ఆ బిజినెస్ ఏం చేస్తుంది అనేది ఒక బయో ఇస్తాం అన్నమాట. ఎస్ సార్. ఓకే. దాని తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి కూడా మీరు పర్సనల్ మెయిల్ ఇవ్వచ్చు ఇప్పటికి టెంపరీగా. డమ్మీ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా మ్యామ్. కావాలంటే ఆ ఓకే మెయిల్ సార్. ఐడి ఇవ్వచ్చు. కానీ కొత్త ఫేస్బుక్ అకౌంట్ మాత్రం క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే వెంటనే బ్లాక్ అయిపోతుంది. మీ ఎగ్జిస్టింగ్ పర్సనల్ ప్రొఫైల్లోనే క్రియేట్ చేయాలి ఇది. ఓకే. ఇప్పుడు అసలు మీ ఫేస్‌బుక్కే మీ లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా షేర్ అవ్వదు మ్యామ్. అహా! ఇది ఆహ్, అసలు ఫేస్‌బుక్ అకౌంట్ లేకుంటే ఫస్ట్ టైమ్ టు క్రియేట్ ఆహా ఆహా చేసుకోవాలని. ఆహా ఆహా. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసేటట్టు అయితే గనక మీరు చాలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఒక రియల్ కస్టమర్ అని అది ఫీల్ అవ్వాలి. లేదంటే కనుక ఫేస్బుక్ అకౌంటే బ్లాక్ అయిపోతుంది. ఓకే. నేను అంటే మీకు అట్‌లీస్ట్ కొద్ది రోజుల ముందర నుంచి మనం ఫేస్‌బుక్ వాడుతూ ఉండి తర్వాత పేజెస్‌ని క్రియేట్ అవును మ్యామ్. చేసుకుంటూ అవును వెళ్ళాలి. మ్యామ్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టా‌లో. ఈ రోజు ఉత్తి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను అనుకున్నాను. నేను ఊరికనే ఓకే. ఒక 10 నిమిషాల వరకు ఇది స్క్రోల్ చేసేసి వదిలేస్తాను అనమాట. నేనేం చేయను.
ఓకే. అలాగా నెక్స్ట్ ఫ్యూ డేస్ చేయాలి. 2, 3 రోజులు, 4 రోజులు జస్ట్ హ్మ్. ఉత్తి స్క్రోల్ చేయడం, ఏం పోస్టులు కనపడ్డా ఏదైనా నచ్చిందనుకోండి, దాన్ని ఫాలో చేయడం, దాన్ని లైక్ కొట్టడం అంతవరకే. ఓకే. నేనైతే గనుక డ్రాస్టిక్ చేంజెస్ చేయకూడదు. ఎందుకంటే ఫేస్‌బుక్ ఏఐ అనేది ఆళ్ళు ఏఐ ద్వారా ఆళ్ళు రివ్యూ చేస్తున్నారు. సో, ఏఐ వచ్చేటికేంటంటే అది గాని సస్పీషియస్ యాక్టివిటీ అనేది డిటెక్ట్ అవుతే గనక వెంటనే బ్లాక్ అయిపోద్ది అకౌంట్. మళ్ళీ మీరు వాడిన డీటెయిల్స్‌తో మీ ఐపీ అడ్రెస్‌లో మీ సేమ్ సిస్టమ్‌లో, సేమ్ బ్రౌజర్‌లో ఇంకో ఫేస్‌బుక్ పేజ్ అనేది ఫేస్‌బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి లేకుండా పోతుంది. ఓకే. అప్పుడు మనం మొత్తం సిస్టమే వేరేది గూడా తీసుకోవాల్సొస్తుంది. అహా! అది డిడక్ట్ చేసేస్తది. మీరు వేరే చేంజెస్‌తో గూడా క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా అది డిడక్ట్ చేయగలుగుతుందన్నమాట. సో, అందుకోసమే చాలా జాగ్రత్తగా చేసుకోవాలది. ఓకే. మీకు కావాలంటే ఇంకో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మ్యామ్. మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సొస్తే మాత్రం. ఓకేనా? యెస్ సార్. ఎందుకంటే నాకు లేదు. ఓకే. చేసుకోవాలి. ఓకే. ఇది ఒక బ్రాండ్‌కి మాట. వీళ్ళు ల్యాబ్ ఎక్విప్‌మెంట్ సప్లయర్ చేస్తారు. యెస్ సార్. వీళ్ళకి ఇప్పుడు మేము పేజ్ క్రియేట్ చేసాము. సో, పేజ్ ఓకే. క్రియేట్ చేసి ఆహ్, ఇప్పుడు కస్టమర్ యొక్క విజిబిలిటీని ఈ పేజ్‌కి మనం పెంచడానికి ట్రై చేస్తామన్నమాట. ఓకే. ఆర్గానికల్‌గా గ్రోత్ ఎలా చేయాలనేది మేమిప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అట్ ప్రెజెంట్. యెస్ సార్. సో, ఇది ఇంకో బ్రాండ్. ఓకే. వీళ్ళొచ్చేటికేంటంటే రిటైల్ స్టోర్స్‌కి ఓపెనింగ్స్ ఏమన్నా ఉన్నాయనేది ఆళ్ళు ఆహ్, కన్సల్టేషన్ చేస్తారన్నమాట. ఓకే. ఆళ్ళకి ఓకే. వర్కింగ్ పీపుల్ కావాలంటే గనక వాళ్ళకి ఎలాగనేది ఇస్తారన్నమాట. వీళ్ళు దీని హైరింగ్ ద్వారా ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది. హైరింగ్ ప్రాసెస్ ఫర్ రిటైల్ స్టోర్స్ మాట ఇది మేజర్‌గా. యెస్ సార్. యెస్ సార్. సో, వీళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్ మళ్ళీ డిఫరెంట్. సో, ఇలాగా హ్మ్. ఇప్పుడు ఈ ప్రొఫైల్‌లో ఉన్నాం కదా మ్యామ్ మేము. హ్మ్. ఇప్పుడు యెస్ సార్. ఇక్కడ నా పర్సనల్ ఐకాన్ కనబడుతుంది. ఇక్కడ బిజినెస్ లోగో కనబడుతుంది. ఇక్కడ మన అవును. స్విచ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. అవును సార్. ఇక్కడ స్విచ్ నౌ అని కొట్టంగానే ఇక్కడ గూడా ఇదే కంపెనీ లోగో కనబడుతుంది గదా! ఆ! అవును సార్. ఇదేమైందంటే ఇప్పుడు బిజినెస్ ప్రొఫైల్‌లోకి వెళ్ళింది. ఇక్కడ నాకు ఈ పేజ్ ఫుల్ యాక్సెస్ ఉందనేది చూపిస్తుందన్నమాట. ఈ ఎక్స్‌ట్రా ఓకే. ఆప్షన్స్ అన్నీ కనబడతాయి మనకిప్పుడు. యెస్ సార్. సో, ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే గనక ఇక్కడ ఇన్వైట్ చేయమని చెప్పి ఓకే. ఓకే. దాని తర్వాత మనం ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో ఎన్ని మంది ఇప్పటివరకు మన యొక్క వ్యూస్ చూసారు అని తెలియడానికి. మనది ఓకే. ఎంతవరకు ఎన్ని మంది చూసారు, ఎంతమంది ఎంగేజ్ అయ్యారు. దాని తర్వాత వచ్చేటికి న్యూ ఫాలోవర్స్ ఎన్ని మందొచ్చారు. లాస్ట్ లాస్ట్ డ్యూరేషన్ ఆఫ్ 30 డేస్‌లో. ఇవన్నీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చమాట. మన ఫేస్‌బుక్ పేజ్ యొక్క అనలిటిక్స్ లాంటిదిది. యెస్ సార్. సేమ్ మనం మన వెబ్‌సైట్‌ని ఆ! చేస్తున్న పేజెస్, సేమ్ అదే అట్లాంటిదనమాట. కాంటెంట్స్‌ని ఎట్లా చెక్ చేసుకుంటామో ఆ రకంగా సేమ్. ఓకేనా. సో, యెస్. ఇలాగా ఒక పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం ఒక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మాట. ఫస్ట్ పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. అదే విధంగా ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి పోతే గనక ఏమంటంటే, మనం పేజ్ ఉండదు దాంట్లో. డైరెక్ట్‌గా ప్రొఫైలే క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు దానికి కూడా ఏమన్నా ముందు నుంచి ఏమన్నా ఉండాలా? లేదంటే అహా! ఇన్‌స్టాగ్రామ్‌కి ఆ ఇబ్బంది లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేటికి మీరు డైరెక్ట్‌గా లాగిన్ క్రియేట్ చేసేసుకోవచ్చు. మీ బిజినెస్ నేమ్‌తో క్రియేట్ చేయాలంతే. మీరు యెస్. యూజర్ నేమ్ అనేది ఇస్తారు కదా మ్యామ్! ఆ! ఎప్పుడు, అవును. ఎప్పుడు ఫేస్‌బుక్‌లో ఒకటేంటంటే లాగిన్ చేసేటప్పుడు ఎప్పుడూ దీంతో చేయకూడదు. వాట్ డు యూ మీన్ ఫేస్‌బుక్‌తో లాగిన్ చేయొచ్చని అంటుంది. హ్మ్. అది యెస్ సార్. చెయ్యొద్దు. సెపరేట్‌గా మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చి, పాస్వర్డ్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. రెండిటిలిని కంబైన్ చేయొద్దనేది మాత్రం రిక్వెస్ట్ మాట. ఆ! ఓకే. కానీ లింక్ చేస్తాం మనం. కానీ ఏంటంటే, రేపొద్దున ఎవరికన్నా యాక్సెస్ ఇవ్వాలనుకోండి. రేపొద్దున్న ఆ! లేదంటే గనక యాక్సెస్ షేర్ చేయాలంటే మన ఫేస్‌బుక్ లాగిన్ ఇవ్వలేంగా. ఆ! ఇవ్వలేము సార్. సో, అందుకోసమే వచ్చేటికేంటంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చేటికి ఒక మెయిల్ ఐడీతో క్రియేట్ చేసుకోమంటాం మాట.
సో, మీకు ఫేస్‌బుక్ సెపరేట్, ఇన్‌స్టాగ్రామ్ సెపరేట్ చేయమంటున్నారు. అవును మ్యామ్. యెస్. చేసి మళ్ళీ వాటిని లింకప్ చేస్తాము. అది వేరే. కానీ ఓకే. క్రియేట్ చేసేటప్పుడు మాత్రం సెపరేట్‌గా క్రియేట్ చేసుకోమంటున్నాను. హ్మ్. గాట్ ఇట్ ఇప్పుడు సార్. నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు స్విచ్ అకౌంట్ ఉంది. ఇక్కడ లాగౌట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ అకౌంట్ క్రియేషన్ అన్నప్పుడు ఇక్కడ న్యూ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ యెస్ సార్. ఇవన్నీ ఇవ్వచ్చు. మెటా లాగిన్ ఓకే. అవుతే గనుక చేయకూడదు. ఐ ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ అని చెప్పి మాత్రం చేయకూడదు. ఇది సెపరేట్ గానే ఓకే. ఓకే. చేసుకోవాలి. అది నేను చెప్పేదన్నమాట. యెస్ సార్. గాట్ ఇట్. నేను అంటే మావి కస్టమర్ అకౌంట్స్ కూడా మా దగ్గర ఉండేటప్పటికి ఇది కొంచెం ఓకే. డిఫరెంట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి. యూజ్ అనదర్ ప్రొఫైల్ ఇదిగోండి ఇక్కడ లాగిన్ విత్ ఫేస్‌బుక్ ఉంది చూడండి. ఇది ఎప్పుడు చేయకూడదన్నమాట. ఓకే. ఓకే. ఇదే నేను చూపించాలనుకుంది యాక్చువల్‌గా. ఓకే. లాగిన్ క్రియేట్ మీ చేసేస్తే ఈజీగా అయిపోద్ది అకౌంట్‌కెళ్ళిపోవాలి. కదా అనుకుంటాం మనం. కానీ హ్మ్. అది ఫ్యూచర్‌లో మనకెక్కడన్నా రికవర్ చేయాలి. లేదంటే ఏదో ఒక ఇష్యూకి మనం అది సెపరేట్‌గా ఉంచుకోవడమే సేఫ్టీ ప్రాక్టికల్‌గా. ఓకే సార్. సో, మన క్రియేట్ న్యూ అకౌంట్ అందుకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ! మీకు డమ్మీ ఈమెయిల్ ఉంది కదా మ్యామ్! దాంతో క్రియేట్ చేయండి. హ్మ్. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఒక ఫేస్‌బుక్ ఓకే సార్. అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇప్పటికే. జస్ట్ స్క్రోల్ చేసి ఓకే. వదిలేసేయండి. నెక్స్ట్ యెస్. 2 డేస్ ఎటువంటి యాక్టివిటీ చేయొద్దు. ఓకే. ఓకే. జస్ట్ స్క్రోల్ చేయండి. ఏమన్నా నచ్చితే మాత్రం లైక్ కొట్టండి అంతే. ఓకే సార్. కుదిరితే గనుక ఇంకా బెస్ట్ పాసిబిలిటీ వచ్చేడికి మీ ఫోన్‌లో క్రియేట్ చేయండి. ఓకే. సార్ ఇప్పుడు ఎస్‌ఈఓ అదే మన డమ్మీ మెయిల్ ఐడీతో క్రియేట్ చేయమని చెప్తున్నారు కదా! అవి ఆహా! కాదు, ఫేస్‌బుక్‌ది. కాదు. నేను ఫేస్‌బుక్‌ది మీ ఒరిజినల్ మెయిల్ ఐడీతో క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఓకే. అది ఫ్యూచర్‌కి గూడా మీకు ఉపయోగపడుతుంది. నేను ఓకే సార్. ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే డమ్మీ ఈమెయిల్‌తో క్రియేట్ చేసుకోమంటున్నాను. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. అర్థమైంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ రేపొద్దున్న కావాలంటే ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఫేస్‌బుక్ మళ్ళీ ఇప్పుడు యాడ్ అకౌంట్స్ యాక్సెస్ తీసుకుంటాం. మా దగ్గర కొన్ని మీరు చూస్తే గనక కొన్ని కంపెనీల యొక్క యాక్సెస్‌లు మేము తీసుకుంటూ ఉంటామట. ఇవన్నీ కంపెనీలు ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీది. ఓకే. ఓకే. అన్నీ నా పర్సనల్ అకౌంట్‌లోనే ఉంటాయివి. ఓకే సార్. సో, సో వాళ్ళన్నిటికి మీరు ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. అవును మ్యామ్. ఇప్పుడు అన్ని రన్ చేయాలంటే గనక మీకంటూ ఒక పర్సనల్ ఫేస్‌బుక్ ఉండాల్సిందే. అందుకోసమే మీ పర్సనల్ మెయిల్ ఐడీతోనే క్రియేట్ చేయమని చెప్తున్నాను. హ్మ్. ఓకే సార్. చేస్తాను ఈరోజు. ఓకే. హ్మ్. సో, ఈ రోజుకైతే గనుక ఇన్‌స్టాగ్రామ్ పేజ్, ఫేస్‌బుక్ పేజ్, సోషల్ మీడియా ఛానెల్స్ అంటే ఏంటనేది మాత్రం చెక్ చేసుకున్నాను. ఆ! ష్యూర్ సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి. నేను చెప్తాను మీకు. రేపు ఓకే సార్. మాత్రం క్లాస్ లేదు మ్యామ్. ఓకే. హ్మ్. సో, ష్యూర్ సార్. ఎల్లుండికి మళ్ళీ వచ్చేడికి మీకు ఫేస్‌బుక్ ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను మీకు. దాని తర్వాత నుంచి మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతాను. ఓకే సార్. సార్ గూగుల్ యాడ్స్ మొత్తం అయిపోయిందా సార్? ఇంకా ఇంకేమన్నా అడ్వాన్స్‌మెంట్ ఉంది మ్యామ్. మీరు అంటే ఆహ్, కొంచెం ఆహ్, కొంచెం కావ్యతో ఈ ఎస్‌సిఓ ప్రాసెస్ అంతా